పార్టీలో ఇద్దరు ముగ్గురు మినిస్టర్లు వాళ్ళు మాట్లాడుకుంటే ఏమిరా నాయన ఏం కర్మ ఇది మనకేం వచ్చిన గోస ప్రజలు చీకొట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రజలు తూ అనే పరిస్థితికి ఎందుకు మారిపోయింది అంటే ఇక్కడ మంత్రులకు ఎక్కడన్నా క్లాస్ ఇస్తారండి ఏమైనా స్కూల్లో లేకపోతే కాలేజీలో. ముఖ్యమంత్రి ఏదైనా సమీక్ష సమావేశం చేస్తే ప్రజలకు మనం ఎంత చేరువలో ఉన్నాం, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఇంకేం కావాలి, ఎలా చేయాలి అనే కోణంలో వెళ్లాల్సింది పోయి అవన్నీ కూడా జరిగే పరిస్థితులు కనబడతలేవు కదా. ఇంకేముంటుంది? ఇక మన మీడియాతో పొంగులేటి మాట్లాడుతున్నారు. ఒకసారి చూడుర్రి ఆయన ఏం చెప్పిండంటే, నాపై ఫిర్యాదు చేయడానికి ఏముంది, నేనేంటో అందరికీ తెలుసు. ఈడీ కేసు విషయంలో అందరికీ తెలుసు. నాపై మంత్రులు కంప్లైంట్ చేస్తారంటే నమ్మడం లేదు. 70 కోట్ల కాంట్రాక్ట్ వర్క్ కోసం తాపత్రయపడే అవసరం నాకు లేదు. సీతక్క, సురేఖ, సమ్మక్క, సారలమ్మలు వారితోనే కార్యక్రమాలకు హాజరవుతా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సరే, మా సీతక్క, సురేఖ వాళ్ళిద్దరు చూసుకుంటారు, నువ్వెందుకు అంటున్నా నేను. నువ్వు ఖమ్మం రెవెన్యూ శాఖ మంత్రి అటువో, మా వరంగల్ జిల్లాతోని ములుగు జిల్లాతో నీకేం సంబంధం? ఒకసారి చెప్పు, దానికి సంబంధించి చెప్పు. అయినా నాపై ఫిర్యాదులు చేయడానికి ఏముంది, అధిష్టానానికి ఎవరు ఫిర్యాదు చేసే ఛాన్స్ లేనేలేదు. నేనేంటో అందరికీ తెలుసు. తెలంగాణలో కాంట్రాక్టరా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, సీఎమ్మా, లేకపోతే పిఎమ్మా, డిప్యూటీ సీఎమ్మా, లేకపోతే షాడో ముఖ్యమంత్రి, లేకపోతే ఈడీ రైట్స్ జరిగితే ఏం దొరికినాయి, ఏం కథ, లిఫ్ట్లో ఎవరిని కలిసిళ్ళు, ఎవరికి నమస్తే ఇచ్చిళ్ళు అందరికీ తెలుసు. తెలంగాణలో నీ చరిత్ర తెలియంది ఎవరికి? అందరికీ తెలిసిన విషయంలో అతి త్వరలోనే కూడా అన్నీ తెలుస్తాయి. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది అందరికీ తెలిసిన విషయం. ఇక దాంతోపాటు ఈ హెటిరో సంగతి చాలా దారుణంగా ఉన్నది. ఈ హెటిరోకి ఒకసారి చూడండి. వివాదాలలో హెటిరో దిగ్గజ ఫార్మా కంపెనీ చట్టవిరుద్ధ పనులు. మొన్న కెమికల్ వ్యర్థాలతో చెరువులు కలుషితం, నిన్న భూమి కబ్జాల పర్వం, నేడు కెమికల్ డ్రమ్ముల అమ్మక అక్రమ నిల్వలు. కన్నెత్తి చూడని పీసీబీ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పెద్దల ఒత్తిళ్లతో కేసులను నీరుగార్చే యత్నం. ఫంక్షన్ హాళ్లలో అక్రమంగా నిల్వ ఉంచిన కెమికల్ డ్రమ్ములు. ఏం చేస్తున్నారా అధికారులు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, అధికారులందరూ ఏం చేస్తున్నారు? మొద్దు నిద్రపోతున్నారు. హెటిరో పరిస్థితి ఏంది, హెటిరో సంగతి ఏంది? హెటిరో ఏం చేసింది? మొన్నటిదాకా కెమికల్ వ్యర్థాలతో మొత్తం చెరువులన్నీ ఆగం చేసింది హెటిరో. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నా, మొత్తం చెరువులన్నీ కలుషితం చేస్తున్నది హెటిరో. దాంతోపాటుగా భూములను కబ్జా చేసింది హెటిరో. ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఈ హెటిరో సంస్థకు సంబంధించి కెమికల్ డ్రమ్ములను అక్రమంగా ఎట్లా నిల్వ ఉంచుతుంది? మళ్ళీ అది ఫంక్షన్ హాల్లా ఏంది? ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదా? ఈ హెటిరోకు మద్దతు ఇస్తున్నది ఎవరు? ఈ హెటిరో వెనుక ఉన్న నేత ఎవరు? ఈ హెటిరోకు సంబంధించి ఏంది కథ? ముఖ్యమంత్రి కన్నెత్తి చూడరా, మంత్రులు కన్నెత్తి చూడరా, జిల్లా అధికారులు కన్నెత్తి చూడరా?